హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్, రాజ్ ఎడ్యుకేషన్ ట్యూటోరియల్స్. ఈరోజు ఈ వీడియోలో మనం చూసుకుంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక నోటిఫికేషన్ అనేది డిఫెన్స్ నోటిఫికేషన్ అనేది బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నుంచి విడుదలైన జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి ఈ యొక్క బీఆర్ఓ అంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అనేది ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి రేడియో మెకానిక్, ఆపరేటర్ కమ్యూనికేషను, డ్రైవరు అండ్ అదర్ వేకెన్సీకి సంబంధించిన పోస్టులను భర్తీ చేస్తున్నట్లు మనకి డీటెయిల్గా నోటిఫికేషన్లో తెలపడం జరిగింది. ఈ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని మనం తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని లాగిపెట్టి ఒకటి కొట్టండి ఫ్రెండ్స్. మీరు అలా కొట్టినప్పుడే, అలా బెల్ ఐకాన్ కొట్టినప్పుడు మీకు మన నోటిఫికేషన్లు అనేవి మన వీడియోలు పెట్టంగానే, అప్లోడ్ చేయంగానే మన ఛానల్లో మీకు నోటిఫికేషన్ రూపంలో మన వీడియోలు అనేవి వచ్చి మీకు త్వరగా అందరికంటే ముందుగా జల్దీ మీకు అప్డేట్స్ అనేవి చేరడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని కొట్టండి. అదేవిధంగా మన ఛానల్ని చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అదేవిధంగా మన ఛానల్ని స్కిప్ చేసుకుంటూ చూస్తున్నారు వీడియోలు అనేవి. దయచేసి మీరు గమనించండి. మన వీడియోలని స్కిప్ చేసుకుంటూ చూసినట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి పూర్తిగా అర్థం కాదు. సో మీరు మన వీడియోని చూసేటప్పుడు ఎవరు స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు మన వీడియోని కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి అర్థమవుతాయి. మధ్యలో స్కిప్ చేసుకున్నట్లయితే మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి అర్థం కాదు. సో అందుకనే మీకు కమెంట్ చేయాల్సి వస్తుంది. సో ప్లీజ్ అందరూ స్కిప్ చేయకుండా మన వీడియోని చూస్తూ ఉండండి. మన ఛానల్ని సపోర్ట్ చేస్తుండండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ అనేది ఫార్వర్డ్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయించండి. సో ఇంకా సోది లేకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే మనకి ఇక్కడ బీఆర్ఓ అంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి రేడియో మెకానిక్, ఆపరేటర్ కమ్యూనికేషన్, డ్రైవర్కి సంబంధించి అండ్ అదర్ వేకెన్సీకి సంబంధించిన ఈ యొక్క పోస్టులు అనేవి భర్తీ చేయడం జరిగింది. ఈ యొక్క భర్తీకి సంబంధించిన పోస్టులను మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ను మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూస్తే ఈ యొక్క అప్లికేషన్కి ఈ యొక్క పోస్టులకి అప్లై చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు మేల్ క్యాండిడేట్సే ఉండాలి. మీరు గమనించగలరు. ఫీమేల్స్ అయితే ఇది అప్లై చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం లేదు ఫ్రెండ్స్, మీరు గమనించగలరు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క పోస్టులకి అనేది అప్లై చేసుకోవడానికి వీలుంది. సో ప్రతి ఒక్కరూ ఈ యొక్క మేల్ క్యాండిడేట్స్ ఈ యొక్క అప్లికేషన్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ యొక్క అప్లికేషన్కి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క పోస్టులకి అప్లై చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఇండియన్ అయి ఉండాలి. అదర్ కంట్రీస్కి సంబంధించిన ఏ ఒక్కరు మన ఈ యొక్క అప్లికేషన్కి పోస్టులకి అప్లై చేసుకోవడానికి వీలు లేదు. నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అప్లికేషన్ యొక్క ఫీజు మనకి ప్రాసెస్ని మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫీజుకు సంబంధించి జనరల్ కేటగిరీస్ వారికి, ఓబీసీ కేటగిరీస్ వారికి, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన ఫీని చూస్తే 50 రూపీస్ చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే ఏం చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ యొక్క ఆన్లైన్లో అప్లికేషన్ ఫీ అనేది ఏముండదు ఫ్రెండ్స్. మనకి అప్లై చేసినందుకే మాత్రమే వాళ్ళకి ఇంటర్నెట్ షాప్ వాళ్ళకి చెల్లించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పూర్తి వేకెన్సీని చూసుకున్నట్లయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ యొక్క వేకెన్సీలో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రేడియో మెకానిక్ యొక్క పోస్టులకు సంబంధించిన వేకెన్సీని చూస్తే మనకి టోటల్ వేకెన్సీ అయితే మనకి 567 పోస్టులుగా మనకి ఇక్కడ నోటిఫికేషన్ తెలపడం జరిగింది. అందులో మనకి డిపార్ట్మెంట్ వైజ్ చూస్తే రేడియో మెకానిక్ పోస్టులు అయితే 2, అదేవిధంగా ఆపరేటర్ కమ్యూనికేషన్ అయితే 154, అదేవిధంగా డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ అయితే 9 పోస్టులు, వెహికల్ మెకానిక్ పోస్టులు అయితే 236, అదేవిధంగా ఎంఎస్డబ్ల్యూ డ్రైవర్కి సంబంధించిన పోస్టులు 11, మ్యాసన్కి సంబంధించి 149, పెయింటర్కి సంబంధించి 5 పోస్టులు, అదేవిధంగా మనకి మెస్ వాటర్ మ్యాన్కి సంబంధించి ఒక పోస్ట్ అనేది మనకి ఇక్కడ తెలపడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్లో మీరు గమనించగలరు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా మనకి
క్లియర్‌గా మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క పోస్టులకి అప్లై చేసిన ప్రతి ఒక్కరికి ఎవరైతే సెలక్షన్ అయ్యి ఏదైతే కంప్లీట్ జాబ్ వస్తుందో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి డీఏ, హెచ్ఆర్ఏ అన్నీ ట్రాన్స్‌పరెంట్ అలవెన్స్ అనేది మనకి గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ప్రతి ఒక్కరు ఈ యొక్క జాబ్‌కి అప్లై చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్క అలవెన్స్ అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గవర్నమెంటు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది చూసుకోవచ్చు. మనకి రిలాక్సేషన్ అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి ఏజ్ లిమిట్ అనేది ఈ యొక్క పోస్ట్‌కి అప్లై చేసే ప్రతి ఒక్కరికి ఏజ్ లిమిట్ అనేది 18-27 ఇయర్స్ ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క రిలాక్సేషన్ అనేది కూడా మనకి వర్తిస్తుంది. అది కూడా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది ఫ్రెండ్స్. మీరందరూ గమనించగలరు. నెక్స్ట్ మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇక్కడ కేటగిరీ వైస్, డిపార్ట్మెంట్ వైస్ ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఎవరెవరికి ఏజ్ ఎంత ఉండాలి, ఎంత లిమిట్ ఉండాలి, ఎంత రిలాక్సేషన్ వర్తిస్తుందని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. మన నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు. మీకు ఒకవేళ నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ అనేవి పీడిఎఫ్ రూపంలో కావాలంటే నేను మన డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, మన డిస్క్రిప్షన్‌లో మనందరూ ప్రతి ఒక్కరు చూసుకొని మన లింక్‌ని క్లిక్ చేయడం ద్వారా మీకు పీడిఎఫ్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. మీరు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అందులో చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ యొక్క పోస్ట్‌లకి మనం అప్లై చేసినప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో మనకి రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అదేవిధంగా మనకి ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది. మనం ఫిజికల్ టెస్ట్ అనేది కూడా ఇక్కడ ఉంటుంది. మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ యొక్క మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకి ఏజ్ ప్రకారం మనకి కేటగిరీ వైస్ వర్తిస్తుంది. అదేవిధంగా ఏజ్ ఎక్స్‌పీరియన్స్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎక్స్‌పీరియన్స్ అనేది ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఉంటే సరిపోతుంది. మిగతా ఫ్రెషర్స్‌కి మనకి ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ లేకపోయినా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకోవచ్చు ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ కూడా మనకి ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ నోటిఫికేషన్‌లో తెలిపిన విధంగా మనకి మెడికల్ స్టాండర్డ్స్ కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి అయితేనేమి, అదేవిధంగా నార్మల్ క్యాండిడేట్స్‌కి కూడా ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. మనం చూసుకోవచ్చు నోటిఫికేషన్‌లో. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఈ యొక్క పోస్టులకు సంబంధించిన శాలరీని మనం చూసుకున్నట్లయితే మనకి 18-81,000 నుంచి వరకు మనకి ఈ యొక్క శాలరీ అనేది ఉండడం జరుగుతుంది. ఈ యొక్క శాలరీ నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క అప్లికేషన్ యొక్క ప్రాసెస్ యొక్క లాస్ట్ డేట్‌ని చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి 16వ తారీఖు ఫిబ్రవరి నెల 16వ తారీఖు వరకు ఉంటుంది ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది. సో, ఈ 16 ఫిబ్రవరి తారీఖు లోపల ఎవరైనా ఈ యొక్క అప్లికేషన్స్ యొక్క పోస్టులకి అప్లై చేసుకునే వాళ్ళు వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోతో మనం మరొక కొత్త వీడియోతో మనకి లేటెస్ట్ అప్డేట్స్ తోటి మన ఛానల్‌లో రావడం జరుగుతుంది. సో, ప్రతి ఒక్కరు మన ఛానల్‌ని సపోర్ట్ చేస్తూ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంతవరకు మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానల్‌ని మర్చిపోకుండా సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేసి మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాజ్ ఎడ్యుకేషన్ ట్యుటోరియల్స్.